నా పేరు జనార్దన్ రెడ్డి, పులుసుమామిడి విలేజ్ మాది. వికారాబాద్ భూ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్. ఈ చాలా మంది నిరుపేద రైతుల కొరమే ఈ జేఏసీ ఏర్పడ్డది. ఇప్పుడు ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఆవాల అలైన్మెంట్ వచ్చింది. మరి ఇప్పుడు అది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు కొరము ఇక్కడ మార్చిండు అని మీడియా వాళ్ళకి తెలుసు. మీడియా వాళ్ళకి బాగా తెలుసు ఎందుకు కొర మార్చిండు. ఈ రాజకీయం చాలా వీళ్ళు వాళ్ళ భూములు, పెద్ద మనుషుల భూములు కాపాడుకోవడానికి వచ్చిందని అందరికీ తెలుసు. మాకు తెలుసు, మీకు తెలుసు, ప్రతినిధులకు కూడా తెలుసు. అయితే దాన్ని ఇప్పుడు పాత అలాట్మెంట్ను ఎందుకు ఇక్కడ మార్చారు అనేది ప్రజలందరికీ తెలపవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దాన్ని ఎవరు చెప్తలేరు. ఎవరితో పోయినా నువ్వు స్పీకర్ దగ్గరకో, ఎమ్మెల్యే దగ్గరకో, మంత్రి దగ్గరకో మాకేం తెలుసు అంటాడు, కలెక్టర్ దానికి పోయినా మాకేం తెలుసు అంటాడు. ఇవన్నీ అందరికీ తెలిసి పెద్ద భూభాగవతం నడుస్తుంది. ఈ భూభాగవతం మా పట్టభూమిలో దొరికినాయా మీకు? మా నిరుపేదలే దొరికిరా మీకు? మరి పాత అలైన్మెంట్ ఎందుకు మార్చినారో సమాధానం ఎవడు కూడా చెప్తలేడు. ఏ మంత్రి చెప్తలేడు. ముఖ్యమంత్రి దానికి పోతుందా, పోతలేదా? దయచేసి ఈ మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి ధరకు తీసుకెళ్లారని మనవి చేస్తున్నాము. మేము నిరుపేదల రైతులము. ఇంకా ఏంటంటే ఇప్పుడు మా నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే ఆమన మౌన నిరాహార దీక్ష చేస్తాం. మా ప్రాణాలను ఇస్తాం. పోతే చిన్న ప్రాణమే కానీ మా భూమి లక్కి చాలు మాకు. మా రాబోయే తరం వాళ్ళు అనుభవిస్తాలు మాకు. మా ఇంట్లో కూడా మా పెళ్ళం పిల్లలు ఎలగొట్టినట్టు కొడుతున్నది. నువ్వు స్పీకర్ తెలుసా అంటావు, సీఎం తెలుసా అంటావు, ఈ రోడ్డు మారవడానికి రాదా అని మాకు చాలా వేధింపులు అయిపోతున్నాయి. తట్టుకోలేకపోతున్నాము. దయచేసి మీడియా ప్రతినిధులు మా పేదోళ్ళకి అందరికి సహకారం చేసి మా సైడు కొంచెం ఉండవలసిందిగా మేము కోరుకుంటున్నాం. కృష్ణారెడ్డి నా పేరు, నవాపేట మండలం మాది, వికారాబాద్ డిస్టిక్. నేను జేఏసీ చైర్మన్గా నవాపేట మండలం నుంచి మా త్రిపులార్ రైతులందరూ కలిసి ఎన్నుకున్న పడింది. అయితే ఆ త్రిపులార్ రైతులకు నేను ఎప్పుడు సేవ చేయాలని ఎదురు చూసుకుంటూ కూర్చున్నాను. కాకపోతే ఈ అవకాశం నాకు ఇచ్చిర్రు. ఈ అవకాశం దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా ఏడైనా పోరాడడానికి రెడీ అయినాము. త్రిపులార్ రైతులందరూ కలిసి మా వెనుక ఉండి ముందుకు నడిచి ఏమైనా చేయగలుగుతాం. అయితే ఏమైందంటే త్రిపులార్ ముందు ఏముండే, కేసీఆర్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద భూస్వాములకి వెళ్ళి తీసాడు. పాప పైన వెంచర్లకి వెళ్ళి, ఇండ్లకి వెళ్ళి, అయితే రైతుల జోలికి రాలేదు అక్కడ. ఇప్పుడు ఏమైందంటే మాకు మా ఊరికి ముందున్న అలైన్మెంట్కు 6 కిలోమీటర్ల దూరంలో తీసిండు ఆయనది. వీళ్ళు తీసేసి ఇప్పుడున్న గవర్నమెంట్ తీసేసి మా ఊరి పక్కన నుంచి తీసుకొని పోతారు. మోహన్పేట మండలం చూస్తే ఒక 10 గ్రామాలు, 10-12 గ్రామాలకి వెళ్ళి వికారాబాద్ మండల్, నవాపేట మండల్, మోహన్పేట మండల్, ఉడకచల్ల మండల్, గూడూరు మండల్, ఈ మండలాన్ని తీసుకొని పోతారు. అంటే భూమి చిన్న రైతులు ఉన్నారండి మాకు. చిన్న అంటే 1/2 ఎకరా, 1/2 ఎకరా, ఎకరా, 2 ఎకరాలు రోడ్డున పడుతున్నాం మేము. మా పిల్లలు ఏడుస్తున్నారు. మా భార్యలు మొత్తం ఇళ్ళకి మా వెళ్ళగొట్టారు. ఎమ్మెల్యేలు అంటావు, నీ ఎక్కడ ఎమ్మెల్యేనా? ఏడున్నాయి నీ ఎమ్మెల్యే. మంత్రి తెలుసు అంటావు, ఏడు నీ మంత్రి ఏడున్నాడు, ఎక్కడున్నాడు? అంత అనుకో ఇంత అనుకో మొత్తం రోడ్డు పని పడేసి 10-20 సంవత్సరాలు రాజకీయం చేస్తుంటావు. ఏదా నీ రాజకీయం అని మమ్మల్ని నిలదీస్తున్నాం. బతకలేక సావలేక రోడ్డు పోటీ తిరుగుతున్నాం. చేయాల కుట్రలకు చెట్టు మా ప్రభుత్వం మాకు ఏం చేసేటట్లేదు. ఈ ప్రభుత్వం ఏం చేయదు కూడా, చేసేటట్టు కూడా లేదు. ఈ రోడ్డు ఖచ్చితంగా మార్చాలి. మార్చకపోతే మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద నిలదీస్తాం, కొట్లాడతాం. తాగాలకనే అడుగున్నాం, ప్రాణాలకనే ఎన్నికని అడుగున్నాం. మాకు ఈ అలైన్మెంట్ పనిచేస్తేనే ఓకే. లేదంటే మేము ఇప్పుడు హైదరాబాద్లో ఒక బై ఎలక్షన్ జరుగుతుంది. అందరూ తెలుసు, మీడియా వాళ్ళకు కూడా తెలుసు. బై ఎలక్షన్ జరుగుతుంది. ఆ బై ఎలక్షన్లో ఏడికెళ్ళి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మొత్తం కలిపి రైతుల మించుమించు 6 భూముల రైతులము ఒక 200 మంది నామినేషన్ వేసి పేరు ఎవరిది లేదు, ఇంకా నామినేషన్ వేస్తామని మేము ఇప్పుడు అనుకుంటున్నాము. కావాలంటే రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం, వేస్తామంట. 200 మంది రైతులం నామినేషన్ వేసి చూపిస్తాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఓడగొడతాం ఖచ్చితంగా. ఈ ప్రభుత్వం ఎవరైతే నిలబడతారో ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాక మేము నిద్రపోము. మా చించెలపేట గ్రామంలో 2 రైతులు వాళ్ళకు దావకల్లో పడారు. ఎందుకు దావకల్లో పడారంటే ఆయన ప్రతిస్థితి లేదు. చెట్ల గుట్టలు పట్టాడు, తీసుకొని పోయి హైదరాబాద్లో నిమిషాలు పెట్టేసినాడు. రెండో ఆయన పెద్ద మనిషి, పాపం ఇంచుమించు 70-75 వయసు ఉన్న మనిషి. ఆయన మొత్తం ఇట్లకే లేచలేడండి. పత్రిక విలేకరు ఈ మాట చిన్నది కాదు. ఒక పెద్ద మనిషి 75 ఏళ్ళ పెద్ద మనిషి మూలన పడ్డాడు. ఆయన మతి స్థిమితం లేదు. అన్నహారాలు మానేసిండు.
ఆయన పిల్లలు ఏడ్చుకుంటూ కూర్చొని పాపం ఆయన దావకానే కోదామంటే కూడా రూపాయి లేదు ఆయన తాడు భూమి పోతుందని బాధపడుతున్నాడు. అందుకు దయచేసి పత్రికా విలేకరులకు ఏం చెప్తున్నా ఈ పదము ఈ చిచ్చలపేట పదము రేవంత్ రెడ్డి వరకు చేరుకోవాలి. రేవంత్ రెడ్డి వరకు అయితే పత్రికల్లో ఏం చేస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారు మీరు అంతవరకు తీసుకున్న అధికారం మీకు ఉంది, మాకు లేదు. మేము మాట్లాడతాం అంతవరకు. మీ పత్రిక విలేకరులందరికీ తీసుకుపోయి ఆ ఇద్దరిని రేవంత్ రెడ్డి వరకు తీసుకుపోవాలని మనం చేస్తున్నాం. ఈ అలాట్మెంట్ మార్చి పాత అలాట్మెంట్కి తీసుకుపోవాలి. మారవకపోతే 8 రోజుల మేము పాదయాత్ర చేస్తాం. మా వికారాబాద్ డిస్టిక్ మూమన్పేట నుండి స్టార్ట్ అవుతుంది. మూమన్పేట మండల్ నుంచే కొడంగల్ వరకు ఉన్నది మా వికారాబాద్ డిస్టిక్. అక్కడ పాదయాత్ర చేస్తాం. రేవంత్ రెడ్డి ఇంటికి పోతాం, ఆయన ఇంటి ముందు కూర్చుంటాం, ముట్టాడిస్తాం, కొట్లాడతాం, ప్రాణత్యాగం చేస్తాం. ఒకవేళ మా మీద మన్నించకపోతే ప్రాణత్యాగం చేసి అక్కడ చనిపోతాం. ఆయన మనం చనిపోయినాక వచ్చి మా భూములు ఎక్కడెక్కడ పోతాయో అందులో వాతి పెట్టి రోడ్ వేసుకోమని మా పిల్లల బాధ్యత ఏమున్నా ఆయనదే. మేము చనిపోతే మాత్రం మా ఆర్ఆర్ రైతులు ఎవరు చనిపోయినా రేవంత్ రెడ్డి బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆయన ఖచ్చితంగా దెబ్బతింటాడు. ఆ రాగం అది రాకుండా అలాట్మెంట్ మార్చి పాత అలాట్మెంట్కి తీసుకోవాలని మనం వేస్తున్నాం.